నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మంటలు అదుపు చేసి లోపల చిక్కుకున్న వారిని కాపాడటం క్లిష్టంగా మారింది. గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 6 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, మధ్యాహ్నం నుంచి రెస్క్యూ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నాంపల్లిలో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సరిగ్గా 12:30 నుండి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇటు పోలీసులకి ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడికక్కడ బిల్డింగ్ సంబంధించి అంటే ఇది మొత్తం కూడా 4 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్, మొత్తం కూడా గ్లాస్ తోటి ఈ బిల్డింగ్ ఉన్నది. సో గ్లాసెస్ ఉన్న కారణంగా లోపల ఫైర్ మొత్తం కూడా జరుగుతున్న టైంలో మెయిన్గా సెల్లార్ నుండి ఫైర్ స్టార్ట్ అయింది అనేది అధికారులు గమనించి ఫస్ట్ సెల్లార్లో పూర్తిగా వాటర్ స్ప్రే చేయడంతో పాటు ఫైర్ ఇంజన్లతో కొంత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మంటలు సెల్లార్ నుండి క్రమేపీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడంతో ఇక చేసేది లేక మొత్తం బిల్డింగ్ సంబంధించిన గ్లాసెస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం బ్రేక్ చేశారు. జేసీబీల సహాయంతో గ్లాస్ అన్నింటినీ కూడా 4 ఫ్లోర్స్ సంబంధించిన గ్లాసెస్ మొత్తం కూడా సిబ్బంది బ్రేక్ చేసిన తర్వాత ప్రస్తుతం వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు వరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 1.5 నుండి ఘటన జరిగిన తీరుకు సంబంధించి అధికారుల నుండి ఆరా తీయడంతో పాటు ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న సిట్యువేషన్. అయితే సెల్లార్ సంబంధించి 4 ఫ్లోర్ సంబంధించిన బిల్డింగ్లో ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ బిల్డింగ్ సంబంధించిన సెల్లార్ నుండి ఫైర్ స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రస్తుతం జేసీబీ సహాయంతో పక్కన బిల్డింగ్ సంబంధించిన దాన్ని సెల్లార్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 2 చిన్నారులు ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారుల గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 ఉన్నారు, అంటే మొత్తము 6 మెంబర్స్ ఉన్నారు లోపల అనేది స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ సిపి మాత్రం 3-4 ఉన్నట్లు మాత్రం సమాచారం ఉంది. 6 ఉన్నారు అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనేది అతను చెప్తున్న విషయము. సో మొత్తం బిల్డింగ్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి సంబంధించి ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ అంటే గోదాంగా మొత్తం కూడా వాడుకుంటున్నారు. సో మొత్తం ఫర్నిచర్ సంబంధించిన డంప్ ఉన్న కారణంగా అటు సెల్లార్తో పాటు ఫ్లోర్లలో కూడా ఈ ఫర్నిచర్స్ డంప్ ఉన్న కారణంగానే కాస్త రెస్క్యూ ఇబ్బందిగా మారుతుంది అనేది కొంతమేరకు అధికారులు చెప్తున్న అంశము. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో కూడా ఈ బిల్డింగ్ వివాదాల్లో ఉంది. హైకోర్టులో కూడా ఈ బిల్డింగ్ సంబంధించిన కేసు నడుస్తుంది. ఇవన్నీ కూడా అక్రమంగా ఇక్కడ షాప్స్ నిర్వహిస్తున్నారు, వెంటనే ఖాళీ చేయాలని హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ సంబంధించిన నిర్వహణ కొనసాగుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో దాదాపు లోపల ఇంకొక 6 నుండి 7 మెంబర్స్ ఉన్నారు అనే స్థానికులు చెప్తుంటే పోలీసులు మాత్రం ఒక 3 లేదా 4 వ్యక్తులు లోపల ఉన్నట్లు మాకు సమాచారం ఉంది అనేది చెప్తున్న అంశము. ఇక హ్యాబిట్స్ నాంపల్లి సంబంధించి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ హ్యాబిట్స్ నుండి నాంపల్లి హ్యాబిట్స్ సంబంధించిన రూట్లో ఎలాంటి వాహనాలని అనుమతించట్లేదు. మెయిన్గా ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కూడా చెప్పింది, ఇటు నుమాయిష్కి ఎక్కువగా వీకెండ్స్లో సందర్శకులు వెళ్తుంటారు కాబట్టి ఇక నాంపల్లి హ్యాబిట్స్ ఈ రూట్ ద్వారానే ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రూట్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకుంటే మంచిది అనేది అధికారులు సూచిస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న హాస్పిటల్ సంబంధించిన వారికి కూడా ఇప్పటికే అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. హాస్పిటల్స్ నుండి ఇటు స్ట్రెచర్స్ కావచ్చు వాటన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేశారు. మంటల్ని అదుపులోకి వచ్చిన తర్వాత దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగల కారణంగా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం పొగల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక
సీరియస్గా రెస్క్యూకి సంబంధించి లోపల ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పుడైతే కొనసాగుతుంది. సో అధికారులు చాలా సీరియస్గా ఈ రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది అనే ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే లోపల చిక్కుకొని ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన ఒక క్లారిటీ లేదు, చాలా ఆందోళన చెందుతుందాము అనేది వాళ్ళు కూడా చెప్తున్న అంశము. సో ఇక్కడ అగ్ని ప్రమాద దృశ్యాలను చూస్తే మాత్రం మొత్తం సెల్లార్ కలుపుకొని 4 ఫ్లోర్లకు సంబంధించి దట్టమైన పొగలు, దట్టమైన మంటలు అలుముకోవడంతో లోపల వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండొచ్చు అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఇటు డిఆర్ఎఫ్, దాంతోపాటు ఇటు రెస్క్యూ టీమ్కి సంబంధించి అంతా కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్లో మొత్తము ఫైర్ ఇంజన్లు, ఇటు నాంపల్లి హ్యాబిట్స్ రూట్ ఎక్కడ చూసినా ఇటు ఫైర్ ఇంజన్లు, దాంతోపాటు అంబులెన్స్లతోటే నిండిపోయి ఉన్నాయి. ఈ స్థానికంగా పరిసరాల్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి పెట్టారు అధికారులు. ఎందుకంటే లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకురావాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నారు. దాదాపు 10 నుండి 15 వరకు ఫైర్ ఇంజన్లు ఇప్పటి వరకు వాటర్ స్ప్రే చేయడానికి అధికారులు వాడారు. సో హైదరాబాద్ సిపితో పాటు హైదరాబాద్ కలెక్టర్, దాంతోపాటు ఇతరేతర అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని నేరుగా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో స్పెషల్గా ఇటు రోబోటిక్స్ సంబంధించిన ఫైర్ మెషిన్ని కూడా యూజ్ చేశారు. దాంతోపాటు ఇతరేతర అత్యాధునిక పరికరాలన్నింటినీ యూజ్ చేస్తూ మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పరికరాలన్నింటినీ కూడా సిబ్బంది తీసుకొచ్చారు. సో ఈ అత్యాధునిక పరికరాలతోటి లోపలికి వెళ్ళే ప్రయత్నము ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నట్లు మొత్తము మంటలు, దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే మంటల్ని క్లియర్ చేయగలిగారు. దట్టమైన పొగలు ఉన్న కారణంగా రెస్క్యూ ఇబ్బంది అవుతుంది, రెస్క్యూ రిస్క్గా మారింది అంటూ హైదరాబాద్ సిపి కూడా చెప్పిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతం మంటలు, పొగలు కాస్త అదుపులోకి వచ్చాయి కాబట్టి ఇక లోపలికి వెళ్ళి ఎవరెవరు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయడము ఒక బిగ్ టాస్క్గా అధికారులు భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం రంగంలోకి దిగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళకి సంబంధించిన ఆ పరికరాలన్నింటినీ కూడా తీసుకొని బిల్డింగ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడే పరికరాలన్నీ కూడా చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక సెల్లార్లోకి వెళ్ళి సెల్లార్తో పాటు 4 ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగ్ సంబంధించి మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. అట్ ది సేమ్ టైం పిల్లలు కింద ఆడుకునే సమయంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది పిల్లలకు సంబంధించి, ఇద్దరు చిన్న పిల్లలకు సంబంధించిన వారి తల్లి చెప్తుంది. అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ సెల్లార్లో ఫస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. సెల్లార్కి వెళ్ళిన తర్వాత అన్ని ఫ్లోర్స్ సంబంధించి ఇతర రెస్క్యూ సంబంధించిన సిబ్బంది వెళ్ళేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో నాంపల్లి ఫర్నిచర్ షాప్ సంబంధించిన అగ్ని ప్రమాదంలో కొంతమేరకు కుటుంబ సభ్యులు ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమేరకు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతం మంటలు, ఇతర పొగలు, దట్టమైన పొగలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇతరేతర రెస్క్యూ టీమ్స్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున లోపల 6 చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెప్తుంటే 3 నుండి లేదా 4 ఉన్నారు అని పోలీసులు ప్రస్తుతం చెప్తున్న అంశము. సో ఎంతమంది ఉన్నారు అనేది విషయం కాదు, కానీ లోపల చిక్కుకొని ఉన్న వారిని క్షేమంగా బయటికి తీసుకురావాలి అనే ఒక టాస్క్ని మాత్రం పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు రెస్క్యూ టీమ్స్ సంబంధించి పెట్టుకొని ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. సో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా పరికరాలను తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. అయితే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకొక 3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇంకొక 3 గంటల పాటు కూడా రెస్క్యూ కొనసాగే అవకాశం ఉంది. లోపల ఉన్న వారందరినీ కూడా బయటికి క్షేమంగా తీసుకొచ్చే దిశగానే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. సో ఇప్పుడు అధికారులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు, మెయిన్గా
హ్యాబిట్స్ నాంపల్లి సంబంధించి ఈ రూట్లో ఎవరు కూడా ఇటు సైడ్ రావద్దు, ఎందుకంటే మొత్తం కూడా ఇటు అంబులెన్స్లు దాంతోపాటు ఫైర్ సంబంధించిన వాహనాలే ఉన్నాయి. వాటన్నిటిని కూడా రూట్ మొత్తం కూడా క్లోజ్ చేశారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి ఇబ్బందులు పడవద్దు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తున్న మొత్తం రూట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ కూడా అనుమతించని సిట్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఫైర్ సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేత ఉన్నారు. చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీకున్న సమాచారాన్ని బట్టి ఎంతమంది లోపల చిక్కుకొని ఉన్నారు? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం దే ఆర్ మోర్ దెన్ 5 to 6 వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నది అని. అండ్ టోటల్ కలెక్టివ్ ఫైర్ ఫైటర్స్ కానీ, రెస్క్యూ టీమ్స్ కానీ, పోలీస్ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరం కలెక్టివ్ వర్క్ చేస్తున్నాం అండ్ ఆప్టమిస్టిక్ ఉన్నాం. వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్స్ క్రాస్. అండ్ ఎవరెవరు నాకు వింటున్నారు, దేవుడికి ప్రేయర్ చేయాలి, లోపల ఉన్న ఇన్నోసెంట్ సేఫ్ కావాలి. సో తప్పకుండా వితిన్ 1 hour క్రాక్ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. బిల్డింగ్ సంబంధించి అంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ఆ ఫైర్ సంబంధించిన మెజర్స్ పాటించట్లేదు అనే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అలాంటి ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. 100% ఇది అన్ఫార్చునేట్. రూల్స్ ఫాలో చేయరు, రూల్స్కి బ్రీచ్ చేస్తారు, బ్రైబ్ ఇస్తారు, మొత్తం డివిడేట్ చేస్తారు. అండ్ ఇవాళ పరేషాన్ ఎవరు ఉన్నారు? ఇన్నోసెంట్ పర్సన్, కామన్ మ్యాన్. సో దీనికి వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఫ్యూచర్లో మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి తీసుకోవాలి అని నా ఒక సజెషన్. అండ్ తప్పకుండా నెక్స్ట్ టైం ఇట్లాంటి కాకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలి తప్పకుండా తీసుకుంటాం. ఇది మొత్తానికి ఇంకా 5 నుండి 6 లోపల ఉన్నారు అనేది కాంగ్రెస్ నేత, స్థానికంగా నాంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకొక గంట పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇంకెక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే దట్టమైన పొగలు ఉన్నాయి కాబట్టి ఆ పొగలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అధికారులు. దాదాపు ఉన్నత స్థాయి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఘటన జరిగినప్పటి నుండి ఇక్కడే ఉండి పర్యవేక్షించడంతో పాటు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి చాలా ఫాస్ట్గా జరిగే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో అప్రాక్సిమేట్గా ఇంకొక 1 hour నుండి 2 hours సమయం పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత దీనికి సంబంధించి అంటే ప్రమాదానికి సంబంధించి లోపల చిక్కుకున్న వారి స్టేటస్ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలే 100% అధికారులు చేస్తున్నారు. కానీ మొత్తము కవర్డ్గా ఉండడము, గ్లాసెస్ ఉండడము, సో ఆ గ్లాసెస్ అన్నిటిని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు లోపలికి వెళ్ళే యాక్సెస్ లభించింది. సో ప్రస్తుతం యాక్సెస్ లభించిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. వాళ్ళు కొన్ని వాళ్ళకి సంబంధించిన సెటప్ మొత్తం కూడా ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళి లోపల ఉన్నవారిని రక్షించే ప్రయత్నాలు, ఆ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా నాంపల్లి ఫర్నిచర్ షాప్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకొక గంట నుండి 2 గంటల పాటు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో వన్స్ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని తెలియడంతో పాటు లోపల చిక్కుకున్న వారి సిట్యువేషన్ ఏంది, వాళ్ళ స్టేటస్ ఏంటి అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి. ఈరోజు నాంపల్లి మచ్చా ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను అట్లా
మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరి వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ బట్ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్స్ తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి తెలుసు, 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగ ఉన్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అంటే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా ఎవరి పైన పడుతుందని చెప్పి మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కింద కావడంతోనే బాగా పొగ రావడం జరిగింది. అది ఇంకా ఎందుకు అయిందని చెప్పి మన తర్వాత ఎంక్వైరీ చేస్తాం. మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. भैया प्लीज ये पैसे वालों को మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే మేడారంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వనదేవతల దర్శనానికి క్యూ కడుతున్నారు. దీంతో మేడారం పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మరో 3 రోజుల్లో ఈ నెల 28న జాతర ప్రారంభం కానుంది. 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతరలో భద్రతకు సంబంధించి ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసు అధికారులు. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే మేడారంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వనదేవతల దర్శనానికి క్యూ కడుతున్నారు. దీంతో మేడారం పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మరో 3 రోజుల్లో ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం కానుంది. 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతరలో భద్రతకు సంబంధించి ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసు అధికారులు. మరింత సమాచారం మేడారం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం జాతరలో భద్రతా విషయంలో పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మహాజాతర అంటే సమ్మక్క సారలమ్మ పగడెద్దు గోవిందరాజులకు సంబంధించిన గద్దెలు చాలా కీలకంగా ఉంటుంది. అక్కడనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు బారులు తీరుతారు. అయితే సేమ్ టైంలో భద్రత కావచ్చు, వాళ్ళు వచ్చే రూట్ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి క్షేమంగా వెళ్ళే వరకు కూడా పోలీసులదే చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉంటుంది. 21 డిపార్ట్మెంట్లు 42,000 మంది సిబ్బంది పనిచేస్తున్నా అందులో పనిచేసే 13,000 మందికి సంబంధించినటువంటి పోలీసులు అనునిత్యం కూడా 24 గంటలు భద్రత పైన కావచ్చు, భక్తులు క్షేమంగా
వాళ్ళ గమ్యస్థానాలు చేర్చే వరకు కూడా వాళ్ళు విధి నిర్వహణలో ఉంటారు. అయితే మొత్తం మహా జాతరకు సంబంధించి మనం ఉన్నది ఒక గుండెకాయ లాంటి ప్లేస్, ఇదే పోలీస్ కంట్రోల్ రూమ్. ఇక్కడి నుంచే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు సంబంధించినటువంటి పిన్ టు పిన్, అంటే జాతరకు సంబంధించి వచ్చే భక్తులు వచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే రూట్స్ నుంచి గద్దెల దగ్గర దర్శనం చేసుకునే వరకు నుంచి మొదలు పెడితే ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ఒక పక్కా ప్లాన్ తోటి రూపొందించారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అనుకున్న మ్యాప్ మొత్తం కూడా ఇదే. అసలు మేడారం అనేది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి దగ్గర, ములుగు అంటేనే ప్రకృతికి సంబంధించినటువంటి ప్లేస్ ఇదంతా కూడా. ఈ మేడారం జాతర కూడా ఆదివాసీ సాంప్రదాయం, ఒక కుగ్రామం దండకార్యంలో జరిగేటువంటిది. అయితే మనకు అందరికీ ములుగు అని చెప్పగానే ఏదైతే మేడారం గుర్తుకొస్తుందో అదేవిధంగా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి గోదావరి తీర ప్రాంతం, ఏటూ నాగారం, ఇదంతా కూడా దండకార్యనే ఉంటుంది. సేమ్ టైంలో ఇంకొక వెళ్తే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కనిపిస్తుంది. ఇటు కాళేశ్వరంకు వెళ్ళేటువంటి రూట్ ఉంటుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఈ మేడారం జాతరతోటి ముడిపడి ఉంటాయి. అందుకనే మేడారంకు సంబంధించి ఈసారి 2 కోట్ల పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఏ రూట్లలో భక్తులు రావాలి, ఏ రూట్లలో వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంది, ఎన్ని పార్కింగ్ ప్లేసెస్ ముందే ఐడెంటిఫై చేయడం, సేమ్ టైంలో చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు తప్పిపోవడం కావచ్చు లేదా జరుగుతుంటుంది మిస్సింగ్లు, అట్లాంటి దానికి సంబంధించి కూడా టెక్నాలజీని ఉపయోగించారు. తొలిసారిగా 22 డ్రోన్లను ఏర్పాటు చేసి మరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో ఎస్పీ గారిని మాట్లాడదాం. సార్, ఈసారి చూస్తే మేడారం ఒకవైపేమో రూపురేఖలు మారిపోయాయి, సేమ్ టైంలో చూస్తే పోలీస్ శాఖ కూడా చాలా నిశితంగా ప్రతి అంశాన్ని తీసుకుంటున్నారు. రూట్ మ్యాప్ నుంచి మొదలు పెడితే భక్తుల భద్రత వరకు ఈసారి చూస్తే మొత్తం మీరు ఒక ప్లాన్ రెడీ చేసుకుంది. ఎట్లా ఉంటుంది సార్ ఈ రూట్ అంతా కూడా? ఇప్పుడు మనకు మేడారం మహాజాతర కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ మ్యాప్ పెట్టు మీరు. మేడారం మహాజాతర కోసం టోటల్ రూట్ మ్యాపింగ్ భాగంగా 5 రూట్స్ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మీరు చూడవచ్చు, హైదరాబాద్ నుంచి సైడ్ నుంచి వచ్చిన భక్తులు అందరూ హైదరాబాద్, వారంగల్ నుంచి ములుగు, పసరా నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ కంప్లీట్ 1 వే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ రెడ్ లైన్. ఇది ఆల్ ట్రాఫిక్ వెహికల్స్ ఫ్రమ్ పసరా ఉరట్టం వరకు రావచ్చు. నియరెస్ట్ పాయింట్ ఉంటుంది ఉరట్టం స్థూపం వరకు. మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం ఇక్కడ నార్లాపూర్ నుంచి బయాకపేట నుంచి ఇక్కడ రాంపూర్ క్రాస్ ఉంటుంది, అక్కడ నుంచి భూపాల్పల్లి నుంచి మళ్ళీ గుడెప్పాడ్, వారంగల్. తర్వాత ఈ మనకు చాలామంది భక్తులు వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తారు, ఎస్పెషలీ ఛత్తీస్గఢ్, ఆయరం నుంచి వచ్చిన భక్తులు అక్కడ మనం చూడొచ్చు. చిన్నబోయినపల్లి నుంచి ఈ ఎటు నగరం చిన్నబోయినపల్లి నుంచి ఇక్కడ కొండాయి నుంచి మళ్ళీ ఈ ఫారెస్ట్ రూట్లో ఉరట్టం వరకు రావచ్చు. మళ్ళీ తిరిగి ప్రయాణం కూడా సేమ్ రోడ్లోనే ఉంటుంది. మనకు ఈ ఏదైతే ఆర్టీసీ బస్సెస్ వస్తాయి, విఐపీస్ వస్తారు, వాళ్ళు పసరా నుంచి స్ట్రైట్ ఇక్కడ తాడవాయి వరకు వచ్చి తాడవాయి నుంచి మళ్ళీ మేడారం రూట్ ఉంటుంది. తిరిగే ప్రయాణం కూడా సేమ్ రూట్లోనే ఉంటుంది. సో ఈ ఆర్టీసీ రూట్ ఏదైతే ఉందో అది 2 వే రూట్ ఉంటుంది. దీంతోపాటు మనకు మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. సో మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులందరూ ఇటు సైడ్ కాటారం ఉంటుంది, కాటారం నుంచి వాళ్ళు పెగడపల్లి నుంచి కాలువపల్లి నుంచి ఉరట్టం, ఈ ఏరియాలో కూడా వాళ్ళు అంటే ఎట్లా టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. రిటర్న్ రూట్ కూడా వాళ్ళకి సేమ్ ఉంటుంది. సో అంటే ఈ రూట్స్లలో చూస్తే మనకు పసరా నుంచి వచ్చాడంటే ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా ఈ రూట్లో వస్తాయి. మీకు రెడ్ లైన్లో కనిపిస్తుంది, మేడారం కోర్ ఏరియా కూడా మొత్తం రెడ్ లైన్లో ఉంది. అసలు ఇక్కడే చాలా క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా గట్టమ్మ దగ్గర నుంచి వస్తే పసరా నుంచి వచ్చే రూట్లోనే నార్లాపూర్ వైపే. దీన్ని ఎట్లా ఈసారి అంటే వాటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్య కావచ్చు లేదా ట్రాఫిక్ జామ్ సమస్య కావచ్చు, అట్లాంటివి వస్తే పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, ఎట్లా మీరు రెక్టిఫై చేసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు? సో ఈ మీరు చెప్పిన మాట కరెక్టే. ఈ మ్యాక్సిమం వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ వెహికల్స్ ఈ పసరా రూట్లోనే వస్తాయి. సో కాబట్టి ఈ పసరా రూట్ ఎంబడే మొత్తం పార్కింగ్ ఏరియాస్ తయారు చేసినా మీరు చూడొచ్చు. M1, M2 ఈ మొత్తం మిగతా సిరీస్ రైట్ ఫ్రమ్ C1, C2, C సిరీస్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ M వరకు అన్ని పార్కింగ్ ఏరియాస్ ఈ పసరా రూట్ ఎంబడేనే ఉన్నాయి. సో పార్కింగ్ ఏరియాస్ అన్నీ ఈ ఏరియాలోనే తయారు చేసినాం, అది ఒకటి. సెకండ్, ఈ ఏరియాలో పసరా నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి 2 కిలోమీటర్లు మేము పోలీస్ అవుట్ పోస్ట్ అంటే ఫిక్స్డ్ అవుట్ పోస్ట్ ఆల్రెడీ పెట్టడం స్టార్ట్ చేసినాం. దీంతోపాటు ప్రతి ఒక్కొక్క కిలోమీటర్ కోసం ఈ రూట్ మొబైల్ అంటే 2 వీలర్లో మొబైల్ పెట్రోలింగ్ లాగా అది కూడా మేము ప్లాన్ చేసినాం. ఈ రోడ్ ఎంబడి మొత్తం ఈ CCTV కెమెరాస్ కూడా పెట్టినాం. ప్లస్ ఈసారి మాకు అడ్వాన్స్ డ్రోన్స్ వచ్చినాయి కాబట్టి పసరా నుంచి ఇటు సైడ్
ఒక డ్రోన్ కెమెరా, నార్లాపూర్ నుంచి ఇంకొక డ్రోన్ కెమెరా. సో ఈ మనకు లైవ్ బేసిస్లో ఏ ఏరియాలో ఏం జరుగుతుంది అది మనం చూడొచ్చు. తర్వాత ఈ నార్లాపూర్ నుంచి మేము కొన్ని 2-3 ఇంటర్నల్ రోడ్ తయారు చేసినాం, అది బఫర్ లాగా. సో అంటే ఈ మ్యాక్సిమం 4 వీలర్స్ ఈ ఏరియా నుంచి వస్తాయి కాబట్టి నార్లాపూర్ నుంచి మళ్ళా కాలువపల్లి క్రాస్ నుంచి ఇంటర్నల్ రూట్ తయారు చేసి కన్నెపల్లిలో కనెక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి D1 D2 పార్కింగ్ నుంచి మళ్ళీ C1 C2 పార్కింగ్ వరకు. సో నియరెస్ట్ టు ద జంప్ అన్న వచ్చే విధంగా మేము రూట్ కూడా ప్లాన్ చేసాం సార్. అంటే ఒకటేమో ఇప్పటికే భక్తులు వస్తున్నారు, వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇదొకటి మీరు రూట్ మ్యాప్, తర్వాత ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. సేమ్ టైంలో చాలా కీలకమైన ఘట్టాలు 28వ తారీఖు సార్లమ్మ కన్నెపల్లి నుంచి తీసుకురావడం, తర్వాత పగడేదురాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి ఆగమనం కావచ్చు, వాళ్ళ గద్దెలపై ఉండడం. రెండోది 29వ తారీఖు నాడు అత్యంత కీలకమైనది సమ్మక్కను తీసుకురావటం. ఇది చాలా క్రౌడెస్ట్ ప్లేసెస్లో ఉంటుంది. తర్వాత భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు, క్రౌడ్ అంతా కూడా అప్పుడే ఉంటుంది. దాన్ని ఈ సమ్మక్క సార్లమ్మను తీసుకొచ్చే సమయంలో కావచ్చు, లేదా మళ్ళీ తిరిగి వనప్రవేశం వెళ్ళే సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్రొసెషన్, అమ్మవారిది ప్రొసెషన్ అంటే సమ్మక్క అమ్మవారిది లేకపోతే సార్లమ్మ అమ్మవారిది, పగడేద్రాజు గోవిందరాజు ది ప్రొసెషన్ అంటే పోలీస్ శాఖకు కూడా ఒక ప్రివిలేజ్ లాగా ఉంది. సో ఈ దాని తగ్గట్లు మేము ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసినాం. ప్రొసెషన్ పార్టీ, లైజనింగ్ ఆఫీసర్స్ టు ఆల్ అవర్ అంటే మన దగ్గర ఉన్న పూజారులతోటి, తర్వాత యూత్ తోటి, తర్వాత ఈ రోప్ పార్టీ ఇన్ఛార్జెస్, రోప్ పార్టీ సంబంధించి అన్నీ ఆల్రెడీ గతంలో ఇక్కడ పనిచేసిన ఆఫీసర్స్ అది అన్నీ మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. ఆల్రెడీ డైలీ బేసిస్లో అది ప్రాక్టీస్ కూడా నడుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఈ రోడ్ సంబంధించి మీరు అడిగితే ఇంతకుముందు మీకు కూడా ఐడియా ఉంది, ఉరట్టం నుంచి మన గద్దె నుంచి చిలకలగుట్ట వరకు రోడ్ చాలా చిన్నగా ఉంటే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి రోడ్స్ చాలా వెడల్పోయినాయి. ఆల్మోస్ట్ ఇంతకుముందు 2 ways ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 lane లాగా తయారైంది. సో రోడ్ అంటే ఈ వెడల్పు అనే మనకు చాలా వరకు అయింది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. సో సార్, ఈసారి మేడారం మహాజాతరకు సంబంధించి ఏఐ టెక్నాలజీని, తర్వాత డ్రోన్స్కు సంబంధించినటువంటివి కావచ్చు, తర్వాత ఎక్కడైనా క్రౌడ్ ఉన్నప్పుడు కూడా మీరు కంట్రోల్ చేయడానికి రకరకాల మెథడ్స్ను వాడుతున్నారు. ఈసారి టెక్నాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఎట్లా వాడుతున్నారు, తర్వాత డ్రోన్స్కు సంబంధించి కూడా ఎప్పుడూ లేనంతగా 20 పైగా డ్రోన్లు వాడుతున్నామంటున్నారు. ఇవంతా డ్రోన్స్ ఇప్పటి నుంచి ఆపరేషన్ చేశారు. ఎట్లా ఉంది ఆ రిజల్ట్, ఎట్లా ఉంది? తర్వాత మిస్సింగ్కి సంబంధించినటువంటి పర్సన్స్ను ఎట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది. అన్ని మొత్తం మనకు గుడి ఏరియా కూడా చాలా పెద్దగా అయింది, కొత్తగా తయారైంది, రోడ్లు కూడా చాలా వెడల్పోయింది. దాని తగ్గట్లోనే టెక్నాలజీ కూడా మనం చాలా ఈసారి స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేయాలని మాకు మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము ఇది మన తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనులు నడుస్తున్నాయి. దాని భాగంగా ఈ డ్రోన్ సర్వేలెన్స్ సిస్టమ్ మనం స్టార్ట్ చేయాలని కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసినాం. ఇప్పటివరకు టోటల్ 8 డ్రోన్ మేము డిప్లాయ్ చేసినాం. సో ఈ డ్రోన్తో ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ వాడుతుంది దీంట్లో. సో పార్కింగ్ ఏరియాలో వెహికల్ కౌంట్ చేస్తుంది, రూట్ ఏరియాలో కూడా ఏ ఏరియాలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, రోడ్ కంజెషన్ అయిందా లేదా, ఆల్టర్నేట్ రోడ్స్ ఏమేమి ఉన్నాయి. ఈ టెంపుల్ ఏరియాలో మీరు చూస్తే ఇది హెడ్ కౌంట్ మనకు యాక్చువల్లీ ఇప్పుడు గుడి ఏరియా చాలా పెద్దగా అయింది. ఇంతకుముందు హార్డ్లీ 3000 భక్తులు అకామిడేట్ అయ్యేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8,000 to 9,000 భక్తులు అట్ ఏ టైం అకామిడేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఏరియా చాలా పెద్దగా అయింది కాబట్టి అట్ ఏ టైం 8,000 భక్తులకి మనం సేఫ్గా బయట తీసుకుని వెళ్ళాలంటే అది ఒక ఛాలెంజ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు అట్ ఏ టైం ఎంతమంది ఈ గుడిలో ఉండొచ్చు, ఒకవేళ నంబర్ దాటితే మనం ఏమేమి చేయాలి, మరి ఒకవేళ టెంపుల్ ఏరియాలో ఎక్కువ మంది అయిన తర్వాత ఇమీడియట్లీ మనం ఎంట్రీ గేట్ దగ్గర ఆపాలా లేకపోతే హోల్డింగ్ ఏరియాలో ఆపాలా. సో అది మనం డైనమికల్లీ డిసిషన్ తీసుకోవచ్చు. దానికోసం ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము వాడుతున్నాం. సో ఇప్పటి వరకు వచ్చిన వాటి వల్ల మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతమంది భక్తులు వచ్చారు, తర్వాత ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని లేదా క్రౌడ్ కంట్రోల్ చేయాల్సినటువంటి సందర్భం సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లా ఏమైనా ఐడెంటిఫై చేశారా జాతరకు సంబంధించి ప్రీవియస్ జాతరకు? ఇప్పుడు ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి మేము ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ట్రయల్ బేసిస్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు
పార్కింగ్ ఏరియాలో కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం, అది చూసినాం. అక్కడ అంటే ఈ వెహికల్స్ కూడా ఈజీగా కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు గద్దె ఏరియాలో కూడా చూడొచ్చు, ఆల్రెడీ హెడ్ కౌంట్ అంతా నైట్ ఉన్నా కూడా ఆల్రెడీ వాళ్ళు కౌంట్ చేయగలుగుతారు. సో ఇది 100% మనకు బెనిఫిట్ ఉంటుంది. దీంతోపాటు ఈ మిస్సింగ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో దానికోసం ఒక సెపరేట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుని రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ చైల్డ్ ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక వోడాఫోన్ తోటి మన తెలంగాణ స్టేట్ పోలీస్ టైఅప్ అయ్యి ఒక GPS ఎనేబుల్డ్ ట్యాగ్స్ ఇస్తాం. టోటల్ 25,000 ట్యాగ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి. ఈ మన స్టేట్లో మొత్తం 11 ప్లేసెస్, కొన్ని బస్ స్టాండ్స్ ఉన్నాయి, కొన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కాజీపేట రైల్వే స్టేషన్ కానీ మన వరంగల్ బస్ స్టాండ్, ఎటు నగరం, కాటారం, హైదరాబాద్ నుంచి 2-3 ప్లేసెస్, కరీంనగర్, అట్లా ఆల్మోస్ట్ 11 బస్ స్టాండ్లో ఈ ఫ్యామిలీ తోటి వచ్చిన చిన్న పిల్లలు ఉన్న లేకపోతే ఈ వృద్ధులు ఉంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ అక్కడే తీసుకొని, అంటే బేసికలీ వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్, తర్వాత మొబైల్ డీటెయిల్స్, అడ్రస్ అట్లాంటి తీసుకొని అది వాళ్ళకి బ్యాండ్ ఇస్తాం. అది బ్యాండ్ వేసుకొని వాళ్ళు ఇక్కడ వస్తారు జాతరలో. ఒకవేళ జాతరలో తప్పిపోతే జస్ట్ ఆ బ్యాండ్లో QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్లో మనం స్కాన్ చేస్తే ఇమీడియట్లీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే మనం ఈజీగా వాళ్ళ ఏదైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకి మనం కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ అవ్వకపోతే అడ్రస్లో వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేసి మనం వాళ్ళకి కల్పించవచ్చు. సో ఇది ప్రస్తుతం పోలీసులు మేడారం జాతర కోసం చేస్తున్నటువంటి ఆపరేషన్. ఎందుకంటే మేడారం జాతరకు సంబంధించి ఈసారి దాదాపు 2 కోట్ల మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీని నేపథ్యంలోనే 1418 ఎకరాలలో 43 సెంటర్లలో పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో చిన్నపిల్లలు ఎవరైనా మిస్ అయినా జియోటాగ్ ద్వారా వాళ్ళను తొలిసారి వాళ్ళ ఐడెంటిఫై చేయడం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. AI టెక్నాలజీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చారని చెప్పొచ్చు. ఈసారి మేడారం జాతరకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా చూస్తే పోలీస్ శాఖ విస్తృతమైనటువంటి ఏర్పాటు చేసింది. మొత్తం ఈ కంట్రోల్ రూమ్లోనే ఉండి మేడారం గద్దెల నుంచి మొదలు పెడితే పస్రా, తాడ్వాయ్, అదేవిధంగా ఇటు వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే రూట్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఏటూ నాగారం పై నుంచి వచ్చేటువంటి భద్రాచలం అటువైపు నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రూట్లో వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాపింగ్ చేశారు. మొత్తం 5 ప్రధానమైనటువంటి రూట్లలో ట్రాఫిక్ అంతా కూడా వస్తుందనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అయిపోయినా ఇక్కడి నుంచి ఒక టీమ్స్ అక్కడికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈసారి టెక్నాలజీని అందిపుచ్చుకొని మేడారం మహా జాతర కోసం అయితే సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు. దానికోసమే ఈ కంట్రోల్ రూమ్ గతంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం అన్ని రకాల హంగులతో అయితే తీర్చిదిద్దారు. మేడారం మహా జాతరకు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఈసారి మాత్రం భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, ఎందుకంటే పునర్నిర్మాణం మేడారం జరిగింది కాబట్టి ఈ పునర్నిర్మాణం చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చే భక్తులకు తగ్గట్టుగా పూర్తిగా మేడారం ఫెసిలిటీస్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సేమ్ టైంలో సేఫ్గా వాళ్ళు అమ్మవాళ్ళని దర్శించుకొని తమ గమ్యస్థానాలు చేర్చే విధంగా కూడా పోలీస్ శాఖ కూడా ఈ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్తో సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. 2-3 రోజులుగా ఉదయం, రాత్రి చలి వణికిస్తోంది. పొగమంచు తీవ్రత కూడా కొనసాగుతోంది. 14 నుంచి 18 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అయితే ఖమ్మం, భద్రాచలం జిల్లాలో ఎండ తీవ్రత ఉంటుందని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీసినటువంటి వాయువ్య దిశ గాలుల వల్ల ఒక విధంగా చలి తీవ్రత అంతగా కనిపించినప్పటికీ కూడా ఎక్కడ చూసినా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా పెరిగిందనే చెప్పాలి. సో ఈ రోజు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య దిశ గాలులతో పాటు ఇటు తూర్పు నుంచి వచ్చే గాలులు కూడా ఒక విధంగా దిగువ స్థాయిలో వీయడం వల్ల ఒక విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది తగ్గుదల లేనప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉదయం సమయంలో మనకి ఇటు చూసుకున్నట్లయితే పొగమంచుతో పాటు కొంచెం చల్లటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. వీటితో పాటు స్థానిక వాతావరణం కూడా ఇట్లాంటి చలి కొంచెం తగ్గడానికి, చలిగా ఉండడానికి కూడా దోహదపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతంగా
కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతల అంశానికి వస్తే సుమారు 14 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ఇంకా గరిష్టానికి ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 27 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే మెదక్లో కనిష్ట ఉష్ణోగ్రత తక్కువగాను, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగాను నమోదవుతున్నాయి. సో ఖమ్మంలో నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 32 డిగ్రీల వరకు కూడా ఖమ్మంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు. అలాగే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మెదక్లో కనుక చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు 18 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి సుమారు 28 డిగ్రీల వరకు కూడా ఈ సిటీలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే గాలిలో తేమ కొంచెం తగ్గిందనే చెప్పాలి. సో దానివల్ల మనకి పొడిబారిన వాతావరణం అనేది రానున్న 4-5 రోజులు కొనసాగినప్పటికీ కూడా అక్కడక్కడ స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్స్ వల్ల కూడా ఒక విధంగా ఉదయం చల్లదనంతో పాటు పొగమంచు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా రానున్న 5 రోజులు పొడిబారిన వాతావరణం అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. రైతులు పంట మార్పిడి విధానంపై దృష్టి సారించాలన్నారు. అధిక ఆదాయం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పంటలు పండించాలని సూచించారు. రైతులను రారాజు చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి తెలంగాణకు నిధుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో ధాన్యం గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 13 కోట్ల రూపాయలతో చేపట్టే 10,000 టన్నుల ధాన్యం నిల్వల గోదాముల నిర్మాణానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. తర్వాత డ్వాక్రా మహిళలకు 3 కోట్ల రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. వ్యవసాయంలో డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేసేలా రైతులలో చైతన్యం తీసుకురావాలన్నారు మంత్రి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందుకే ఫామాయిల్ సాగుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, రైతులకు ఆ విత్తన కంపెనీలు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కోసం తొలి ఏడాదిలోనే 21,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని తెలిపారు మంత్రి తుమ్మల. దయచేసి మీరు ఆయిల్ ఫామ్ కరెక్ట్గా వేసి పండించుకోండి. ఈ అన్ని పంటల కంటే వరి ధాన్యం తడిసిపోద్దని, మిర్చికి ధర లేదని, వైరస్ వచ్చిందని ఈ బాధలు లేకుండా మీకు నిక్కచ్చైనటువంటి ధర ఇచ్చి టన్నుకి 20,000 రూపాయల చొప్పున మీరు కరెక్ట్గా పండించుకుంటే 15 టన్నులు పండుద్ది. మామూలుగా నాకు మాదిరిగా తిరుక్కుంటూ పండిస్తే 12-13 టన్నులు అవుతుంది. ఎందుకంటే మన భూములు పామాయిల్కి అవకాశం ఉంటుంది. 1,00,000 కోట్లు మనం అనవసరంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దయచేసి మన రైతులతో పండించుకుంటే మనకి 20 లక్షల ఎకరాలు భూమి ఉంది, పామాయిల్కి అనువైనటువంటి భూమి. కాబట్టి మీరు వరి తేలికైపోయింది, ఇట్లా వేస్తే అట్లా మిషన్ వచ్చి కోసేస్తే టాటా వేసేస్తే ఎంఎస్పి కలెక్టర్ గారు కొనేస్తాడు, బోనస్ కూడా వస్తుందని మీరు వరికి వెళ్తున్నారు. ఇటువంటి పంటల కంటే నికార్సైన పంట, నిధులు మనకి అధిక ఆదాయం వచ్చే పంట, ఖర్చు తక్కువ అయ్యే పంటలు పండించుకోవాలి. అప్పుడే రైతు నిలబడగలుగుతాడు. ఈ దేశనందుకు కూడా ఎకరానికి 51,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మీరు కలెక్టర్ గారితో సంప్రదించుకొని మన వ్యవసాయ అధికారులతో, హార్టికల్చర్ అధికారులతో మీరు ఎన్ని ఎకరాలు వేసినా పర్వాలేదు. గోదాంల నిర్మాణ శంకుస్థాపనతో రైతుల చిరకాల కోరిక నెరవేర్చామన్నారు ఎంపీ కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు. కేంద్ర సర్కార్ తెలంగాణకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతోందన్నారు. అయినా రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలకు అండగా నిలుస్తోందన్నారు నేతలు. రైతులకు సంబంధించింది ఏర్పాటు చేసుకోవడానికి గోడౌన్స్కి దాదాపు 10 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మన ఏర్పాటు చేసుకోవడానికి నిధులు మంజూరు చేసినందుకు వారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న 2 రోజుల క్రితమే నేను కూడా ఒక అగ్రికల్చర్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనేది మన తెలంగాణలో 3 సెంటర్లు ఉంటే వరంగల్లో ఒక సెంటర్ ఉంది.
సో అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే ఇది కూడా ఒక లోపం అవుతుంది మనకి. రైతులు వరి ధాన్యం ఎట్లా అంటే మొలకలు కూడా వచ్చే పరిస్థితి ఉంది సరిగ్గా వాటిని దాచుకోకపోతే. రైతుని ప్రతి అంశంలో కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రజాప్రతినిధులది. ఎందుకంటే ఒక కల్తీ విత్తనాలు మంచి లేకపోయినా తర్వాత ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ నీటి సరఫరా ఇట్లాంటివన్నీ ప్రతి అడుగడుగున రైతును ఆదుకోవాల్సిందే. రాష్ట్రంలో గోదాముల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బాలాపూర్లో స్థిరపడిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు హిందువుల హక్కులను భంగం కలిగిస్తున్నారన్నారు బాలాపూర్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి. రోహింగ్యాలను ఇండియా నుంచి పంపించేయాలంటూ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన మహాసభలో పాల్గొన్నారు పారిజాత నరసింహారెడ్డి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ కాదన్నారు. ఎవరిని తరిమి కొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. హిందువుల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమన్నారు. బాలాపూర్ మాత్రమే కాదు, సిటీలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ హిందువుల హక్కులకు భంగం కలిగినా పోరాడతామని చెప్పారు. ఇది ఈ రోజు బాలాపూర్ గ్రామం కాదు, ఈ రోజు ఒక కార్పొరేషన్ కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో, ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెట్టు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పౌరులము ఈరోజు మేము మానవ జాతిలో ఒక మనిషిలాగా కనిపిస్తున్నాం. కానీ ఎదురు తిరిగితే మా సైన్యం ఎలా ఉంటుందో చూపించాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక దృఢ సంకల్పంతో పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంకల్పానికి ఈ రోజు పునాది ఇక్కడ పడింది. ఈ పునాది అనేది దేశవ్యాప్తంగా మొదలయ్యి మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే దిశగా మన గణేష్ ఉత్సవ సేన కూడా ముందుండాలని మరి పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి ఏ ప్రాంతమైనా ఎక్కడైనా మరి ఇక్కడికి వచ్చి మా బాలాపూర్ని మరొకసారి పావనం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అంశాన్ని చట్టసభలో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన ఉత్సవ సేనకు ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఎంతో మందిని కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒకరము స్టాప్ అయింది. కానీ ఈరోజు ఈ యొక్క అడుగు ముందుకెళ్ళాలంటే చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు మంత్రివర్గం అందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటారు. అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మనకి అండగా ఉండాలి. చట్టసభలో ఒక బిల్లుని పాస్ చేయాలని కోరుకుంటూ చట్టపరంగా మనం ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో చొప్పదండి సెగ్మెంట్ను ఇరిగేషన్ హబ్గా తీర్చిదిద్దుతానన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర మండల నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి వరద జలాలు చేరుకున్నాయి. ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే. రైతులు ఆందోళనలు చేయకముందే జనవరిలోనే సాగునీరందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ధర్నాలు చేసినా నీళ్లు రాలేదన్నారు. పంటలు ఎండిపోకుండా ప్రతి గుంటకు సాగునీరందిస్తామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగమైనటువంటి ఎల్లంపల్లి నీళ్లను నారాయణపూర్ జలాశయానికి పంపోజ్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పంటలకు సకాలంలో నీరు అందించాలని చెప్పి గత ప్రభుత్వం ఉన్న నాడు మార్చిలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకలు, అర్ధరాత్రి అరెస్టులు, ఎన్నో కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే అయినాక గత 2 సంవత్సరాల నుంచి సకాలంలో
రైతుల మనసులో ఏముందో, ఏ టైంలో వాళ్ళకి నీళ్ళు వస్తే ఉపయోగం ఉంటుంది, వాళ్ళ పంటలు ఎండిపోకుంటాయని తెలుసుకొని జనవరి నెలలో గత సంవత్సరం ఇచ్చినాం, అంతకుముందు సంవత్సరం ఇచ్చినాం, ఈ సంవత్సరం కూడా రైతులు అడగకముందే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క గుంట కూడా ఎండిపోవద్దు. గతంలో మార్చి వరకు నీళ్ళు ఇచ్చినట్టుంటే చాలా పొలాలు కూడా ఎండిపోతుండే, చాలా పొలాల్లో కూడా గతంలో తిరిగిన నెర్రెలు వాడుతుండే నీళ్ళు లేక. అట్లాంటి పరిస్థితి ఏ రైతన్న కూడా రాకూడదని చెప్పి ఇలా గంగాధర మండలం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, కొడిమేల కానీ, మల్లెల కానీ, రామడుగు మండలాలు అన్నింటితో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గానికి కూడా ఇలా సకాలంలో నీళ్ళు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ చేయగానే మా రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఒక్క ఫోన్ చేయగానే ఇవాళ జనవరి మాసంలో నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. చొప్పదండి నియోజకవర్గ రైతాంగం తరఫున ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు సమస్యను రానున్న భవిష్యత్తులో ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ ఎక్స్పాన్షన్ కూడా చేపట్టబోతున్నాం. ఇదివరకే 23.5 కోట్లు విడుదల చేసినాం. మరో 10-15 రోజుల్లో మరొక 20 కోట్లు విడుదల చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకొని, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ చేసి కుడికాలు కూడా పూర్తి చేసి రానున్న ఎన్నికల వరకు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని రైతులకు ఒక హబ్గా, ఇరిగేషన్కు ఒక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఇలా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా ఈ ప్రాజెక్ట్ నాపడానికి, నిర్వాసులకు అన్యాయం చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటన్నింటి కూడా మేము తప్పకుండా ముందుకు పోతాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము ఈ నియోజకవర్గ రైతుల పక్షాన్నే ఎప్పటికి కూడా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తాం.